రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఉత్తరప్రదేశ్ లో ఒక దారుణమైన ఘటన జరిగింది. భర్త హింసిస్తున్నాడని చెప్పి ఒక ఇల్లాలు భర్త పైన పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. పైగా తనకేమీ తెలియనట్టు ఇదంతా కూడా ఒక ప్రమాదంలో జరిగినట్టు చిత్రహించడానికి కూడా ప్రయత్నించింది. ఇది రీసెంట్ గా వెలుగులోకి పడింది. దీని గురించి పూర్తి వివరాలన్నీ కూడా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా. ఇక ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ జూన్ 26 మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తారాపూర్ అస్వర్ అనే విలేజ్ లో. సో ఆమె పేరు ప్రీతి అలియాస్ వినిత. ఈమె భర్త దగ్గర నుంచి చాలా వేధింపులకి గురవుతుంది. భర్త తాగి ఈమెను హింసించేవాడు. ఇది తరచుగా జరిగేది. ఆ చుట్టుపక్కల స్థానికులందరూ కూడా చూసేవారు. అయితే రీసెంట్ గా 100 రూపాయలు అడిగాడు ఆ భర్త. నాకు తాగడానికి 100 రూపాయలు ఇస్తావా ఇవ్వవా అని చెప్పి. నా దగ్గర 100 రూపాయలు లేవు, 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి, వీటితో నువ్వు ఏదైనా చేసుకో, ఎక్కడికి వెళ్ళినా చావు అని చెప్పేసి ఆ 50 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేసిన. అయితే 50 ఇస్తావా అని చెప్పి ఆమెని కొట్టడానికి ప్రయత్నించాడు. ఇక వీడితో గోల ఎందుకు అని చెప్పి వేరే వాళ్ళని ఇంకొక 50 రూపాయలు అప్పు అడిగి మొత్తానికి 100 అయితే అతనికి ఇచ్చేసింది. సో ఇచ్చిన తర్వాత తాగి ఇంటికి వచ్చి మళ్ళీ ఆమెను కొట్టడం, తిట్టడం, నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి హింసించడం, ఇవన్నీ కూడా చేసేవాడు. అసలు నాకేంటి బాధ, వీడు తాగడానికి డబ్బులు నేనే ఇవ్వాలి, వీడు ఏమి సంపాదించడు, ఇవన్నీ కూడా ఆలోచించి ఒక పక్క మళ్ళీ నన్ను హింసిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఆలోచిస్తూ అసలు వీడి భూమి మీద లేకపోతే నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి చివరికి ఏం చేస్తుందంటే ఒక లీటర్ పెట్రోల్ తీసుకొచ్చి, భర్త ఆల్రెడీ ఫుల్గా మద్యం సేవించి ఇంటికి వచ్చి ఉన్నాడు. ఆ గదిలో పడుకున్నప్పుడు ఆ వ్యక్తి పైన అదంతా కూడా చల్లింది ఆ పెట్రోల్ని. స్పృహ తెలియదు కదా మంచి మత్తులో ఉంటే. తర్వాత అతను అగ్గిపుల్ల గీసి అతను వంటి పైన వేసి బయటకు వచ్చి అతను బయటకి రాకుండా గడియ పెట్టేసి ఎవరికి తెలియనట్టుగా ఏదో బ్యాంకు పని మీద వెళ్తున్నట్టు వెళ్ళిపోయింది. ఆ చుట్టుపక్కల వారు ఆ ఇంటి నుంచి పొగలు రావటం, ఆ మంటలు అవన్నీ కూడా చూసి వారు ఏమనుకున్నారంటే ఏదో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ ప్రమాదానికి గురైందేమో, లేదంటే గ్యాస్ ఏదైనా లీకేజ్ అయిందేమో అని చెప్పేసి అనుకున్నారు. కట్ చేసి ఆ మంటలను ఆర్పి లోపలికి వెళ్తే ఈ వ్యక్తి కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులు వచ్చారు. అప్పటికే అతను బాడీ అంతా కూడా మంటలకి కొంచెం కాలిపోయింది. తర్వాత పోలీసులు పోస్ట్ మార్టం కి తీసుకెళ్లారు. రిపోర్ట్స్ అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చాయి. అంటే పెట్రోల్ ద్వారా ఇతని బాడీ తగలబడింది అనేది అర్థమైంది. దీంతో పోలీసులకి అనుమానం వచ్చి ఆ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేశారు. అసలు ఏమేంటి, ఇతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా, లేకపోతే ఇతని భార్యకి ఏమైనా గొడవలు ఉన్నాయా అంటే వారు చెప్పేశారు, అవును వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారు, ఇతను తాగొచ్చి ఆమెను కొడతాడు, ఆమె పెద్ద గొడవ పెడతాది, కొట్టుకోవడం తిట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి సార్ ఇవన్నీ అని చెప్పేసి వారు చెప్పారు. సో దీంతో పోలీసులు ఆమెని గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తే మొత్తానికి ఆమె ఒప్పేసుకుంది. ఎస్, నేనే చంపేశా, వాడి హింస తట్టుకోలేక, వాడి బాధ భరించలేక నేనే చంపేశాను. ఎందుకు చంపేశామంటే సార్ మొన్న రోజు తాగడానికి డబ్బులు అడిగాడు, 100 రూపాయలు అడిగాడు. నా దగ్గర 100 రూపాయలు లేవు, 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ 50 ఇస్తాను, నువ్వు ఏదైనా చేసుకో చావు అని చెప్పేసి అన్నా. కానీ నాకు 100 కావాలని చెప్పేసి నన్ను కొట్టడానికి ట్రై చేశాడు. ఇక వాడి బాధపడలేక నేను వేరే వాళ్ళ దగ్గర ఇంకొక 50 రూపాయలు అప్పు అడిగి మొత్తానికి 100 అతనికి ఇచ్చా. వాడు 100 ఇచ్చి తాగొచ్చి ఇంటి దగ్గర నార్మల్ గా పడుకుంటాడా, నన్ను తిట్టడం, కొట్టడం, హింసించడం ఇవన్నీ కూడా చేస్తాడు. ఇలా ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇక వీడి నుంచి విముక్తి కావాలని చెప్పి ఈ రకంగా చేశానని చెప్పి పోలీసుల ముందు ఆమె అయితే ఒప్పేసుకుంది నిజాన్ని. సో పోలీసులు కూడా ఆమె చెప్పిన ఇదంతా కూడా రికార్డ్ చేసి తర్వాత కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి నాన్ బెయిల్బుల్ సెక్షన్స్ అవన్నీ కూడా పెట్టి ఆమెని రిమాండ్ కి తరలించిన పరిస్థితి. ఇది ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటన. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఉలిక్కిపడింది. ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు ఇలానే భర్తల యొక్క హింసని తట్టుకోలేక దాడికి ప్రయత్నిస్తున్నారు. అంటే డ్రమ్ములో వేసి సిమెంట్ చేయడం కానీ, అంటే వివాహేతర సంబంధానికి సంబంధించినవి కూడా. సో అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇంతకు ముందు భర్తలు ఎలా అయితే మహిళల్ని ఏ రకంగా అయితే వేధించారో ఇప్పుడు అవే వారికి రివర్స్ లో తగులుతున్నాయి.
ఆ శాపానికి గురయ్యారు మగవారందరూ. అందుకే మహిళల చేత చంపబడుతున్నారు, ముఖ్యంగా భార్యల చేత చంపబడుతున్నారు. ఇదంతా కూడా ఎందుకంటే పురిట్లోనే ఆడబిడ్డల్ని చంపేయటం, లేదంటే కడుపులో ఉన్న బిడ్డ ఆడబిడ్డ అని తెలిస్తే వారిని చంపేయటం, ఇవన్నీ కూడా చేసేవారు. కాబట్టి ఆ శాపం తగిలింది. అందుకే భార్య చేతుల్లో మగవారందరూ కూడా బలైపోతున్నారంటూ కూడా చాలా మంది చెప్తా ఉన్న పరిస్థితి. సో మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఇలా ఆమె చంపడం కరెక్ట్ అంటారా? మీ కమెంట్స్ ఏంటి తెలియపరచండి.